అసలు డిజిటల్ మహిళ పెట్టాలని ఎందుకు అనుకున్నారు? పెట్టడానికి మెయిన్ కారణం ఏంటి? అసలు డిజిటల్ మహిళ దేనికోసం? ఎలాంటి విమెన్ అక్కడికి రావాలి? నేను ఈ చైల్డ్ సబ్జెక్ట్ అవి చేస్తున్నప్పుడు ఒక రీజన్ మేడం, తల్లి బాగుపడాలని అర్థమైంది మేడం. ఏంటి నా పిల్లోడు కోపం అని కౌన్సిలింగ్ తీసుకొచ్చేవారు మేడం. మీకు కోపం మీద ఎలా ఉందని అడిగితే కోపం వచ్చేసేదనమాట. మా అమ్మాయి అస్తమాను మూడ్ స్వింగ్స్ అని కౌన్సిలింగ్ తీసుకొచ్చేవారు మేడం. మరి మీరు ఎలా ఉన్నారు అంటే నేను మూడ్ స్వింగ్స్ ఆవిడకున్నా జెనెటిక్గా నీ విత్తనమే కదా, అంతే కదా, అదే కదా విత్తనం మందే కదా, మరి నువ్వు కూడా కొంచెం మారాలేమో అంటే మాత్రం వినేవారు కాదు. వాళ్ళకి కదా డబ్బులు కడుతున్నావు, వాళ్ళ వరకు ఇచ్చేయండి, మమ్మల్ని కదపకండి, మాకు కుదరదు. అదేంటి ఒక మనిషి మార్పు, పిల్లల మార్పు ఇంటి వాతావరణం కదా అసలు. అసలు ఈ పేరెంటింగ్ సబ్జెక్టులు కోచింగ్ ఎక్కడున్నాయి మేడం? అసలు ఒకప్పుడు ఎక్కడున్నాయి? ఏమీ లేవు కదా. 15-20 ఏళ్ల క్రితం ఏమీ లేవు. అప్పుడు తల్లికి తెలుసు, తండ్రికి తెలుసు. ఇప్పుడు ఇటు చూడకుండా ఇటే చూసేయడం వల్ల తెలియట్లేదు, అంతే. తెలియక పుట్టుబొడుగుల్లా పుట్టుకుని వచ్చేసారు అందరూ. అన్ని కోచ్లు అన్ని ఫీల్డ్లోనూ వచ్చేసారు. ఇంకా దారుణం, ఒకళ్ళు చెప్పింది ఇంకొకళ్ళు కాపీ చేసి కూడా చెప్పేసుకుంటున్నారు తప్ప అది చెప్పద్దు అసలు. అది చాలా దారుణం. అన్ని చూస్తే మేడం ఫస్ట్ తల్లి మారాలి అన్నది ఏదో స్లోగా స్టార్ట్ అయింది నాకు.